తాను టిప్పు సుల్తాన్ వారసుడనని, టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్ అని, ఉద్యోగాలు ఇప్పిస్తారని పలువురును నమ్మించి 5.56 కోట్లు వసూలు చేసిన ఒక ప్రైవేటు వైద్యుడిని సోమవారం జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ సిఐ దామోదర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని కుంభం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా 2020లో జనగామ పట్టణంలో కేకే ఆసుపత్రిని ప్రారంభించాడు. ఆసుపత్రికి వచ్చిన రోగులు స్థానికులకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్ అని పరిచయం చేసుకునేవాడు. ట్రస్ట్ నుంచి తనకు 700 కోట్లు రావాల్సి ఉందని, ఆ డబ్బులతో జనగామలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారని మాయమాటలతో స్థానిక ఎలక్ట్రికల్ గుత్తేదారు వసీం అఖ్తర్ వద్ద 1,17,00,000 తీసుకున్నాడు. నెల రోజుల్లోగా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో అఖ్తర్ ఫిర్యాదు మేరకు జనగామలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మేకల ఆనందకుమార్ వద్ద 3.75 లక్షలు, గాదెపాక రాజకుమార్ వద్ద 5.5 లక్షలు, పిపిరే సిద్ధార్థ వద్ద 5.5 లక్షలు, 2023లో జనగామకు చెందిన మారబోయిన పాండు వద్ద 5 లక్షలు, హైదరాబాద్కు చెందిన ఎస్విఎస్ చారి వద్ద 1.7 కోట్లు, ఏ రాజు వద్ద 50 లక్షలు, 2024లో కరీంనగర్కు చెందిన సిహెచ్ అనిల్ వద్ద 2 కోట్లు తీసుకున్నాడు. ఇలా అందరి వద్ద నుంచి 5.56 కోట్లు వసూలు చేసి 8 నెలల క్రితం జనగామ నుంచి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో సోమవారం సాయంత్రం కేకే ఆసుపత్రికి సుల్తాన్ రాజా వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. సిఐ దామోదర్ రెడ్డి సుల్తాన్ రాజాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చూడండి ఘోరం. టిప్పు సుల్తాన్ వారసుడు అయితే ఇట్లెందుకు మోసం చేస్తాడు? 700 కోట్లు ఉన్నోనికి 5 కోట్లు ఎందుకు? టిప్పు సుల్తాన్ వారసుడు పైసలు అడుగుతాడు ఎవడు?